హాయ్, ఈరోజు నేను మీకు మన టెర్రస్ మీద ఈజీగా ఆర్గానిక్ చుక్క కూర ఎలా పెంచుకోవాలో చెప్తాను. మీరు కూడా చక్కగా పెంచుకోండి, చాలా ఈజీ. దానికన్నా ముందు నా గార్డెన్లో మా చిన్న ఫ్యామిలీ కోసం నేను ఏమేమి కూరగాయలు పండిస్తున్నానో, ఏమేమి పళ్ళ మొక్కలు పెంచుకుంటున్నాను చూపిస్తాను. ఇదిగోండి, ఇది వంగనారు వేశాను, చక్కగా వచ్చేస్తుంది కాయలు. ఇదేమో పాత మొక్క, వంగ మొక్క. ఇప్పుడు వరకు దీనికి నేను ఒక 10th టైం హార్వెస్ట్ చేసుంటాను. చాలా చక్కగా వస్తుంది, అది కూడా లో కాస్ట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే పెంచుకుంటాను నేను మొక్కలన్నీ. హాయ్, నేను వేణుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. నా ఛానల్లో లో కాస్ట్లో టెర్రస్ గార్డెనింగ్ని ఎలా చేసుకోవాలో, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని బయట నుంచి ఫర్టిలైజర్స్ కొనకుండా మన ఇంట్లోనే కిచెన్ వేస్ట్తో ఎలా ఈజీగా టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు టిప్స్ ఉంటాయి నా ఛానల్లో. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్గానిక్గా టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవడం అంత కష్టమేం కాదు. మనం పెద్ద పెద్ద పొలాల్లో ఆర్గానిక్గా పండించుకోవాలంటే కష్టం, కానీ మన టెర్రస్ మీద మన ఫ్యామిలీ వరకే 4 వంగ మొక్కలు, 4 బెండ మొక్కలు అలా పెట్టుకొని మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా ఖర్చు తక్కువ అన్నమాట. అది కూడా మనం కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్తో. ఇలాంటి మొక్కలు చూడండి, ఆ మొక్కలు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇంకా మా ఫ్రూట్ మొక్కల విషయానికి వస్తే, ఇదిగోండి స్టార్ ఫ్రూట్ మొక్క, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే నేను ఈ మొక్కలన్నీ పెంచుకుంటాను. చాలా 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 ఈజీ. మీరు కూడా చక్కగా ఇలా మనకి యూజ్ఫుల్ అయ్యే, అంటే మనం తినే ఫ్రూట్స్ పెంచుకోండి. అవి ఇవి మ్యాంగోస్ అని, ఇప్పుడు మ్యాంగో అనుకోండి ఇయర్ అంతా కాయదు, సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. అదిగోండి డ్రాగన్ ఫ్రూట్, ఇది సంవత్సరానికి ఒక్కసారి కాసినా కూడా మనకి మంచి రిజల్ట్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ టెర్రస్ మీద. ఇదిగోండి ఇక్కడ ఇంకా స్వీట్ లెమన్, ఇది కూడా చక్కగా కాస్తుంది. మీరు తింటే, మీకు అలవాటు ఉంటే పెంచుకోండి. మన తొక్కతో పాటు తినేస్తారు ఈ స్వీట్ లెమన్, బాగుంటుంది టేస్ట్ కూడా చక్కగా. ఇంకా మల్బరీస్ అయిపోండి, మీకు అలవాటు ఉంటే, చిన్నప్పుడు తిన్న గుర్తుంటే, ఇది చక్కగా కొమ్మతో బతికేస్తుంది మల్బరీ. చిన్న పాట్లో అయినా చక్కగా హార్వెస్ట్ వస్తుంది. మీరు కూడా చక్కగా పెంచుకుని ఎంజాయ్ చేయండి ఫ్రూట్ మొక్కల్ని కూడా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, మా పిల్లలకి మంచిగా ఇష్టం అన్నమాట. ఇంకా జామ్ మొక్క, అదిగోండి మా జామ మొక్క నిండా కాయలు ఫుల్గా వచ్చాయి. చిన్న 100 రూపీస్ టబ్లో పెట్టాను నేను. ఫ్రూట్ మొక్కలన్నీ 100 రూపీస్ టబ్లోనే పెట్టాను. పెరిగినట్టు నేను క్లాత్స్ కట్టేస్తాను, అపార్ట్మెంట్లో ఉంటాను కదా, సో క్లాత్స్ అలా కట్టేస్తాను. ఇంకా మా మునక్కాయలు చూడండి ఎంత చక్కగా కాసాయో. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాంటి టెర్రస్ మీద పెంచుకుని, మన చేతులతో పెంచుకుని, వండుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ నేచర్లో కలిసిపోతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి. ఇలాంటి మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ. ఇంకా చుక్కకూర విషయానికి వచ్చేస్తున్నాను. చుక్కకూర చిన్న పిల్లలు కూడా పెంచేసుకోవచ్చు. ఇదిగోండి మీరు చూసేది చుక్కకూర విత్తనాలు, పువ్వులాగే ఉంటాయి. అదిగోండి ఒక పువ్వు, లేదో పువ్వు ఎండిపోయినట్టు అనిపిస్తుంది. అదిగోండి ఒక సింగిల్ విత్తనం చూపిస్తాను. అదిగోండి మామూలు మన టమాటో విత్తనాలు, వంగ విత్తనాలు వేరేలాగా ఉంటాయి కదా, అలా కాకుండా ఇవైతే పువ్వుల్లాగా ఉంటాయి. అదిగోండి భలే ఆశ్చర్యం వేస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే. ఇవి విత్తనాలా అనిపిస్తుంది, ఇవే విత్తనాలు. చుక్కకూరని విత్తనాలతో పెంచుకోవచ్చు. ఇంకోటి, మనం మార్కెట్ నుంచి ఎప్పుడైనా చుక్కకూర తెచ్చుకున్నప్పుడు ముదురు కాళ్ళు వస్తాయి కదా, ఆ ముదురు కాడలు కూడా మనం మట్టిలో పెట్టేసుకుంటే చుక్కకూర తొందరగానే బతికేస్తుంది. అలా 2 విధాలుగా మనం చుక్కకూరను పెంచుకోవచ్చు. మనకి విత్తనాలు అవైలబుల్గా లేకపోతే ఈ మార్కెట్ నుంచి తెచ్చుకున్న ముదురు కొమ్మలు పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా చుక్కకూర పెంచుకోవడానికి మనం మట్టి ఎలా కలుపుకోవాలి అంటే, ఎర్రమట్టిలో వచ్చేస్తుంది, కానీ ఇంకా బలంగా స్ట్రాంగ్గా రావాలి అంటే దానికి కిచెన్ వేస్ట్ కంపోస్ట్, ఆవు పేడ కూడా కలుపుకొని చక్కగా పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా పాట్ సైజ్ అంటారా, ఆకుకూరలు దేనికి
గార్డెన్కైనా మనం వెడల్పాటి పాట్స్ తీసుకుంటే చక్కగా వస్తాయి ఆకుకూరలు. అదే వంగ మొక్క వీటికైతే పొడుగ్గా ఉన్న పాట్స్ అయితే సూటబుల్ అనమాట. ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే మనకి హార్వెస్ట్ పెద్దగా వస్తుంది, కొంచెం చిన్న సైజ్ పెట్టుకుంటే హార్వెస్ట్ చిన్నగా వస్తుంది. అదిగోండి మా బుజ్జి టెర్రస్ మీద మా నలుగురి కోసం, మా బుజ్జి ఫ్యామిలీ కోసం నేను పండించుకునే కూరగాయలు అవి. చుక్కకూర, వంకాయలు, మునక్కాయలు చూడండి ఎంత బాగుందో. ఇది నా బుజ్జి గార్డెన్. మీరు కూడా చక్కగా మీ టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి. ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేసుకోండి, ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నేను కల్పన. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.